ప్రారంభ ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకపు తండ్రి, ఈ పవిత్ర సమయంలో మీ పాద సన్నిధికి వస్తున్నాము. నాయనా, మీ వాక్యం సత్యమని, అది యుగయుగములకు నిలకడగా ఉంటుందని మేము నమ్ముతున్నాము. నేడు పురావస్తు ఆధారాల ద్వారా మీరు మాకు బయలుపరుస్తున్న చారిత్రక సత్యాలను గ్రహించి మా విశ్వాసంలో బలపడటానికి సహాయం చేయండి. మీ పరిశుద్ధాత్మ నడిపింపును మాకు దయచేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రసంగ అంశం. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిలు కేవలం ఒక భక్తి గ్రంథం మాత్రమే కాదు, అది తిరుగులేని చారిత్రక సత్యాల సమాహారం. ఆధునిక కాలంలో పురావస్తు శాస్త్రజ్ఞులు జరిపిన త్రవ్వకాల్లో దొరికిన అనేక ఆధారాలు బైబిలులో వ్రాయబడిన ప్రతి మాట నిజమని నిరూపిస్తున్నాయి. అట్టి కొన్ని ముఖ్యమైన ఆధారాలను ఈరోజు మనం గమనిద్దాం. 1. ఏదెను తోట మరియు సర్పము. ఆదికాండము 3వ అధ్యాయంలో దేవుడు తినవద్దన్న ఫలాన్ని ఆదాము హవ్వలు సర్పము రూపంలో ఉన్న సాతాను శోధన వల్ల తినడం మనం చూస్తాము. దీనిని ధృవీకరిస్తూ బాబిలోనీయులు క్రీస్తు పూర్వం 3500 సంవత్సరాల క్రితమే ఒక మట్టి పలకపై ఈ చిత్రాన్ని చెక్కారు. అది ప్రస్తుతం బ్రిటిష్ మ్యూజియంలో ఉంది. అందులో ఒక చెట్టు, దానికి ఇరువైపులా స్త్రీపురుషులు, వారి వెనుక సర్పము ఉండటం మనం గమనించవచ్చు. 2. నోవాహు కాలపు జలప్రళయం. జలప్రళయమనేది కేవలం ఒక కథ కాదు. డాక్టర్ లాంగ్డన్ మరియు డాక్టర్ స్మిత్ వంటి శాస్త్రజ్ఞులు కీషు మరియు ఫారా ప్రాంతాల్లో జరిపిన త్రవ్వకాల్లో జలప్రళయం వల్ల పేరుకుపోయిన మట్టి పొరల క్రింద అనేక పురావస్తు ఆధారాలను కనుగొన్నారు. క్యూనిఫామ్ లిపిలో వ్రాయబడిన మట్టి పలకలు లోకమంతటినీ ముంచెత్తిన జలప్రళయాన్ని గూర్చి వివరిస్తున్నాయి. ఇది ఆదికాండము 7వ అధ్యాయం 19 మరియు 21 వచనాలలో చెప్పబడిన సత్యాన్ని బలపరుస్తుంది. అలాగే తుర్కియే దేశంలోని అరరాతు పర్వతాల వద్ద నోవాహు ఓడ ఆకారాన్ని పోలిన శిథిలాలను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీని పొడవు బైబిలులో చెప్పబడినట్లుగా సరిగ్గా 300 ఐగుప్తు మూరలు ఉండటం గమనార్హం. 3. రాజులు మరియు శాసనాలు. బైబిలులో పేర్కొనబడిన రాజుల చరిత్రకు అనేక ఆధారాలు లభించాయి. యెజెబెలు, సీదోను రాజైన యెజ్బయలు కుమార్తె. యెజెబెలు అలంకరణను గూర్చి 2వ రాజుల గ్రంథం 9వ అధ్యాయం 30 వచనంలో ఉన్న వివరణను ధృవీకరించే దంతపు బొమ్మలు లభించాయి. హిజ్కియా, యూదా రాజైన హిజ్కియాను అష్షూరు రాజైన సన్హెరీబు ముట్టడించినట్లు 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం 13 వచనంలో ఉంది. దీనిని ధృవీకరిస్తూ సన్హెరీబు వ్రాయించిన 6 ముఖాల పట్టకం ప్రిజం లభించింది. కోరెషు, ఇజ్రాయేలీయులను బందీలుగా విడిపించి యెరూషలేము మందిరాన్ని కట్టమని ఆజ్ఞాపించిన కోరెషు చక్రవర్తి సమాధి మరియు అతని శాసనాలు నేటికీ ఇరాన్ దేశంలో సాక్ష్యంగా ఉన్నాయి. ఇది యెషయా గ్రంథం 45 అధ్యాయం 1 వచనంలోని ప్రవచన నెరవేర్పు. 4. దావీదు, గొల్యాతు యుద్ధం. బైబిలులో దావీదు గొల్యాతును వడిసెల రాయితో కొట్టి చంపిన వృత్తాంతం మనందరికీ తెలుసు. దీనికి సంబంధించి పురావస్తు శాస్త్రవేత్తలు ఒక భారీ పుర్రెను కనుగొన్నారు. విశేషమేమిటంటే ఆ పుర్రె నుదుటి భాగంలో ఒక రాయి దిగబడి ఉండటం దావీదు విజయానికి చారిత్రక సాక్ష్యంగా నిలుస్తోంది. 5. యేసుక్రీస్తు సమాధి మరియు పరిసరాలు. యెరూషలేము వెలుపల గొల్గొతా సమీపంలో అరిమత్తయి యోసేపు తన కొరకు తొలిపించుకున్న సమాధిని నేటికీ మనం చూడవచ్చు. అక్కడ యేసు ప్రభు దేహాన్ని ఉంచిన గుర్తులు, సమాధి ప్లాన్ బైబిలు వర్ణనకు అద్దం పడుతున్నాయి. అలాగే దమస్కు గోడలు, పౌలు భక్తుణ్ణి గంపలో దించిన కిటికీలు ఉన్న ప్రాకారాలు నేటికీ ఆ చరిత్రను చాటి చెబుతున్నాయి. ముగింపు. సోదరీ సోదరులారా, కాలం మారుతున్నా, మనుషులు మారుతున్నా, దేవుని వాక్యం మాత్రం సత్యంగా నిలబడుతోంది. ఈ పురావస్తు ఆధారాలన్నీ మనం నమ్ముతున్న దేవుడు జీవమున్న దేవుడని, బైబిలు సత్యవాక్యమని నిరూపిస్తున్నాయి. కాబట్టి మనం మన విశ్వాసంలో స్థిరంగా ఉండి దేవుని మార్గంలో నడుచుకుందాం. ముగింపు ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, ఈ రోజు మేము విన్న చారిత్రక సాక్ష్యాలను బట్టి మీకు వందనాలు. మీ వాక్యం ఎంత శక్తివంతమైనదో, ఎంత సత్యమైనదో మరొక్కసారి మాకు గుర్తు చేసినందుకు ధన్యవాదాలు. ఈ సత్యాలను మా హృదయాల్లో భద్రపరుచుకుని మీ సాక్షులుగా జీవించే కృపను ప్రసాదించండి. ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను ఆశీర్వదించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.